హలో ఫ్రెండ్స్, చూడండి పాతది పీవీసీ టీ పగిలిపోయింది. అది ఇక్కడ ఏమైందంటే సెట్టిపల్లి దగ్గర పాత టైల్స్ తీసి కొత్త టైల్స్ వేయించారు సార్ వాళ్ళు. అప్పుడు టైల్స్ కొట్టే క్రమంలో పైపుకి బొక్కబడిపోయింది. అది ఇది ఒక్కటే అనేసి చూడండి దీని జాయింట్ అయితే చేసి ఆన్ చేసాను. వాటర్ లీకేజ్ అయితే ఏం కాలేదు. మళ్ళీ ఆన్ చేసిన తర్వాత కింద పక్క కూడా లీక్ అవుతుంది. ఇదేందని ఈ పక్క టైల్స్లో అంతా వస్తాను చూడండి. చిప్పింగ్ చేసేటప్పుడు మిషన్తో చేసినప్పుడు ఇవన్నీ పగిలిపోయినాయి. ఆ మూల ఎల్బో పోయింది పీవీసీ. మళ్ళీ జాయింట్లన్నీ వేస్తే వేస్ట్ అని పీవీసీ నుంచి యూపీవీసీ చేసి చూడండి ముక్కాలు టు ముక్కాలు కన్వర్టర్ ఆ షాప్లో లేదు. అందుకని 1 ఇంచ్ తెచ్చి బుష్లు వేసి యూపీవీసీ కనెక్ట్ చేసి వాటర్ వదిలేసాను. లీకేజ్ ఎక్కడా లేదు. కానీ టైల్స్ వాడు చేసిన తప్పుకి చూడండి ఎల్లుండి ఓపెనింగ్ అనే విధేటప్పుడు అన్నీ కొట్టి చేయాల్సి వచ్చింది. మనకు డబుల్ వర్క్, సార్ వాళ్ళకి ఇబ్బంది. చేసే పని కొద్దిగా నీట్గా చేస్తే ఏ పనోడైనా ఇంకో పనోడికి ఇబ్బంది ఉండదు. లెటిన్ ఓకే, హెల్త్ ప్రాజెక్ట్ గన్ను ఓకే, ట్యాప్లు అన్నీ ఓకే, లీకేజ్ ఏమీ లేదు. ఆ పీవీసీ పైప్ కాబట్టి అదురికి పగిలిపోయింది. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. సెట్టిపల్లి రేణిగుంట దగ్గర వస్తుంది. టైల్స్ వాళ్ళు నేనే పరిచయం చేయించిన సార్కి. మనం ఒకరి ద్వారా వచ్చినప్పుడు వాళ్ళకి మంచి పేరు తేవాలి, కానీ చెడు పేరు అయితే తేకూడదు. నా వాళ్ళ ఆయన కాడికి చెప్తున్నాను. సార్ వాళ్ళు అయితే మంచి సార్ వాళ్ళు. మనం ఎప్పుడూ డబ్బులు కాడగానే ఎక్కడ మిస్టేక్ లేదు. మనం చేసే వర్క్ అనేది 10 రూపాయలు అడిగి తీసుకోవచ్చు. మేస్త్రి వచ్చి నేను పని చేయించిన మేస్త్రి